Hi friends, welcome back to our channel. లాస్ట్ డేట్ ఎగ్జామ్కి 45 డేస్ టైం ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రజెంట్ డేట్కి 60 డేస్ టైం ఇచ్చారండి. చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారని ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రిపరేషన్కి తక్కువ టైం అయినప్పటికీ బట్ రివిజన్కి చాలా బాగా యూజ్ అయి ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సో తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ డేట్ ఎగ్జామ్ పేపర్ కఠిన స్థాయి ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది క్వాలిఫై కాలేదండి. సో అదేవిధంగా హాఫ్ మార్కు 1 మార్కులో కూడా క్వాలిఫై దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని వేళలో ప్రభుత్వాలు ఒకే విధంగా ఉండదు. ఏమైనా డిపార్ట్మెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి క్వశ్చన్ పేపరు రెడీ అవుతుంది. సో ఇట్ ఈస్ యావరేజ్, గుడ్, డిఫికల్టీ లెవెల్, సో వాట్ ఎవర్ ఇట్స్ మేడ్ ఫర్ ద క్వశ్చన్ పేపర్స్. కాబట్టి టెట్కి అప్లై చేసిన వాళ్ళు అందరూ ఎగ్జామ్కి వెళ్ళి నోట్ చేయండి. సో యూ హ్యావ్ టు అటెండ్ ఎవ్రీ వన్. సో మీకు ఫ్రెషర్స్ అయితే మీకు ఇంకా బాగా ఐడియా వస్తుందండి. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ ప్యాటర్న్లో వస్తుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ లెవెల్. సో ఫస్ట్ టైం రాసేవాళ్ళు ప్రజెంటెడ్ ఎగ్జామ్ పేపర్ ఆ విధంగా రాదని ఆశిద్దాం. సో ప్రతి ఒక్కరూ ఫ్రెషర్స్ అయినా, జూనియర్స్ అయినా, సీనియర్స్ అయినా సో వాళ్ళు బెస్ట్ స్కోర్ పరంగా అడుగులు వేస్తారని అనుకుంటున్నా అండి. సో దట్ ఈస్ యువర్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. సో రిమెంబర్ యువర్ ఎగ్జామ్ కావాల్సిన ఏమి కావాలి మీ యొక్క ఆల్ టికెట్స్లోనే ఇచ్చి ఉంటారు. సో ద ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. 1 సెకండ్. And before your exam you have to read all the instruction in your all ticket. So don't do tension. So ready for your coolness. So once again you remember your all ticket and any proof and pen compulsory అండి. So best of luck with your TIT folders and all the best for your exam. So thank you అండి. సో వన్స్ అగైన్ సో లేటెస్ట్ అప్డేట్ అండి. సో ఈ యొక్క ఏబిటెట్ వెబ్సైట్లో ఈ యొక్క ఆల్ టికెట్స్ రిలీజ్ అయ్యండి. సో ఫస్ట్ పేజ్లో మీకు స్క్రోల్ అవుతుంది ఇక్కడ. ఐ మీన్ స్క్రోల్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ పేజ్లో మీకు బ్రింక్ అవుతూ ఉంటుంది. సో వన్స్ అగైన్ దాన్ని క్యాన్సిల్ చేసి మీరు లాగిన్ చేశారంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడిలో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ లాగిన్లో మీ యొక్క ఆల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కంపల్సరీ 2 కాపీస్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.